హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. మరి ఆన్లైన్లో ఉన్నటువంటి వారు అయితే మనం 9:05లకు ముగించే వాళ్ళ రోజులు, కానీ ఈరోజు ప్రారంభించబడింది వర్తమానం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలామంది, కొన్ని వందల మంది ఈ యొక్క ప్రోగ్రాన్ని దేశ విదేశాల నుంచి చూస్తూ మరి ప్రభునామాన్ని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి చాలా అమూల్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఆన్లైన్లో ఉన్న వారికి నా సౌండ్ ఏం డిస్టర్బెన్స్ లేదు కదండి? నా వాయిస్ అంతా బాగానే ఉన్నది కదా? హల్లెలూయా. సరే, మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. కనులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడగు పరలోకమందున్న మా పరమ తండ్రి, నీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించి విత్తబడుతున్నటువంటి వాక్య విత్తనాలు వ్యర్థం కాకుండా మరి ప్రతి వారి హృదయంలో నాటబడి 100 పంట అనుభవించటకు కృప చూపించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున మనం చూసినట్లయితే ప్రతి వారికి అవసరమైనటువంటిది ఒకటి ఉంటుంది. ఏంటంటే ఆశీర్వాదం. చాలామంది పేర్లు కూడా ఆశీర్వాదం, దీవెన, బ్లెస్సి ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటారు. ఎందుకంటే దీవించబడాలి, దీవెనకరంగా ఉండాలి. శాపరావు, శాపమ్మ ఇట్లాంటి పేర్లు ఎవరు పెట్టుకోరు. అందరూ కూడా ఆశీర్వాదాన్నే వెంటాడతారు, ఆశీర్వాదాన్నే పొందుకోవాలని చెప్పి ఆశీర్వాదం కొరకే ఎదురు చూస్తుంటుంటారు. కాబట్టి ఇప్పుడు కొన్ని పొందుకోవాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి పోలీస్ ఉద్యోగం రావాలనుకోండి, రన్నింగ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. అదే కలెక్టర్ ఉద్యోగం రావాలనుకోండి, గ్రూప్స్ రాయాలన్నమాట. ఇలాగ దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి. ఆశీర్వాదించబడినటువంటి ఆ యొక్క కుటుంబానికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి, ఏ విధమైనటువంటి లక్షణాలు అంటే కుటుంబాలు ఆశీర్వించబడతాయని చెప్పి మరి డేవిడ్ డైక్స్ అనేటువంటి ఒక ఆయన పరిశోధన చేశాడు. కొన్ని కుటుంబాలన్నిటిని గ్యాదర్ చేసి ఒక చోట పెట్టి అసలే మరి ఒక బ్లెస్డ్ ఫ్యామిలీ అంటే శక్తివంతంగా ఆశీర్వించబడినటువంటి, విజయవంతమైనటువంటి ఆశీర్వించబడినటువంటి కుటుంబం యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పి, మీరు ఎందుకని ఇంతగా దీవించబడ్డారు, మీ కుటుంబాలు ఎందుకని ఇంతగా వర్ధిల్లబడ్డాయి, మీ కుటుంబంలో పిల్లలు అందరూ మీరు ఉన్నతమైన స్థితిలోకి ఎలాగ వెళ్ళగలిగారు, మీ కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఇవన్నీ కూడా ఎందుకని వచ్చాయి అని చెప్పి ఒక సేవకుడు డేవిడ్ డైక్స్ అనేటువంటి ఆయన రీసెర్చ్ చేశాడనమాట. పరిశోధన చేసి ఆయన తెలుసుకున్నటువంటి విషయాలన్నిటిని బట్టి చాలా ఆశ్చర్యపోయాడంట. కాబట్టి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అనేక మంది యొక్క వర్తమానాన్ని వింటున్నారు కాబట్టి మరి చాలా అమూల్యమైనటువంటి సత్యాలు మీరు తెలుసుకోవటం మట్టు కాదు, కానీ వినటం మట్టుకు వింటారు, గ్రహించారు అన్నట్టుగా కాకుండా వినాలి, గ్రహించాలి, పాటించాలి. అప్పుడే మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. మీరు ఉన్న స్థితిలో మీరు ఉండరు ఈ వర్తమానం విని, అనుసరించి, పాటించి జీవించినప్పుడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, హైలీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్ అంటే చాలా విజయవంతమైనటువంటి మరి సక్సెస్ అంటే ఏమంటే స్థిరపడినటువంటి కుటుంబాల్లో ఎందుకని అంత అలా అవుని అంటే వాటిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం చూసినట్లయితే, నెంబర్ 1, వారి ఇల్లుని దేవుని ఇల్లుగా భావించారంట. గమనించాలి. ఇదేంటి వారి ఇల్లు దేవుని ఇల్లుగా భావించడం ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టారనుకోండి, ఏమంటారు, ఇది నా ఇల్లు, అది నా ఇల్లు. చూసారా, ఏమన్నాం మనం? నా ఇల్లు అన్నాం. అంటే మన ఇల్లు అనకుండా దేవుని ఇల్లు అని ఎప్పుడైతే అంటామో, దేవుని ఇల్లు అంటే ఏంటి? దేవాలయం. మన ఇంటిని దేవాలయంగా చూడట్లేదు కాబట్టి ఈరోజు ఏం చేస్తున్నాం, మన ఇల్లు కాబట్టి ఇక్కడ టీవీ ఉండాలి, మన ఇల్లు ఇక్కడ అది ఉండాలి, ఇది ఉండాలని చెప్పి ఏం చేస్తున్నాం, మనకు నచ్చినట్లుగా దాన్ని డెకరేట్ చేసుకుంటున్నాం.
దేవుని ఇల్లు అంటే ఏంటి? దేవుని మందిరం. దేవుని మందిరం ఏంటి? ప్రార్థన ఉండాలి, అక్కడ పాటలు ఉండాలి, అక్కడ ఇది అంటే ఈ రోజున ఈ యొక్క ప్రార్థన తీసుకెళ్ళేమో చర్చిలో పెట్టేశారు, ఈ పాటలు తీసుకెళ్ళి చర్చిలో పెట్టేశారు. దేవుని ఇంటిని ఎలా మార్చేసుకున్నారు? వాళ్ళు సొంత ఇంటిగా మార్చేసుకున్నారు, వాళ్ళ ఇంటిగానే మార్చేసుకున్నారు. కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకున్నారు, వాళ్ళకి నచ్చినవి మాత్రం అందులో పెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజున కుటుంబంలో ఆశీర్వాదం అనేటువంటిది లేదు. మరి హైలీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, సక్సెస్ అయినటువంటిగా ఏవైతే ఉన్నాయో, ఆ కుటుంబాలు అలా అవటానికి కారణం ఏంటంటే తెలుసా? వాళ్ళ ఇంటిని దేవుని గృహంగా మార్చేశారు. అంటే ఏంటి? దేవుని గృహం ఎలా ఉంటుంది? దేవుని గృహంలో ప్రతిరోజు దేవుని సన్నిధి ఉంటుంది. చూడండి, పొరపాటు మనం చర్చిలకు ఒకేలా చెప్పులు వేసుకుని వెళ్ళాలనుకోండి, అమ్మో భయపడతామా లేదా? పొరపాటుని చర్చిలోకి ఏదన్నా గమ్ముని మీకు ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు ఎంత అలర్ట్గా ఉంటారు, ఎంత డిసిప్లిన్గా ఉంటారు. అట్లా ఇంట్లో కూడా దేవుని సన్నిధి అంటే భయపడేటువంటి విధంగా మనం ఉండాలంటండి. ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించింది. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. మందసం అంటే ఏమీ లేదు, చెక్కబెట్టే అనుకుంటారు చాలామంది. ఎస్, కళ్ళతో చూసేవారికి చెక్కబెట్టి మాత్రమే కనిపిస్తుంది, కానీ ఆత్మలోకంలో చూసేటువంటి వారికి అందులో అద్భుతమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయన్నమాట. ఈ రోజున చాలామంది ఇంట్లో పెట్టెలు ఉన్నాయి, టీవీ పెట్టెలు ఉన్నాయి, బీరువా పెట్టెలు ఉన్నాయి, రకరకాల పెట్టెలు ఉన్నాయి. ఏ పెట్టున్నా కూడా ఏ విధమైన ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే అసలైన పెట్టిని ఇంట్లో పెట్టుకోలేదు. ఇక్కడ మందసము అంటే ఏంటంటే ఈ మందసంలో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయన్నమాట. ఏముంటాయి మందసంలోను? నిబంధన పలకలు. అంటే ఏంటి? మోసే గారికి దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలతో కూడిన పలకలు అందులో ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, ఏంటది? మన్నాతో కూడినటువంటి పాత్ర, మన్నా చేత నింపబడిన పాత్ర ఒకటి ఉంటుంది. ఇంకో 3వది ఏముంటుందంటే అహరోను కర్ర. ఈ 3 ఆ నిబంధన మందసంలో ఉంటాయి. ఆ నిబంధన మందసంలో ఈ 3 అట్లు పెట్టి ఒక పెట్టి కింద తయారు చేసి దాన్నే నిబంధన మందసం అని చెప్పి, నిబంధన పెట్టి అని చెప్పి చెప్తారనమాట. మరి ఈ రోజున అది మన కుటుంబాల్లో మనం ఉండాలంట. అది ఎప్పుడైతే మన కుటుంబాల్లో ఉంటుందో మన కుటుంబాలు కూడా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటాయి. అందరూ ఆశీర్వాదాల వెంట పరుగు తీస్తున్నారు, కానీ ఆశీర్వాదంతో ఎవరు జీవించట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం వింటున్నట్టు మీలో చాలామంది కూడా ఆశీర్వించబడాలి, ఉద్యోగం పొందుకోవాలి, ఫలించాలి, ఇల్లు కట్టుకోవాలి అన్నట్ల వరకు ఏం చేస్తున్నారు తెలిసి మీరు? ఆశీర్వాదములతో కొందరే జీవిస్తారు. హల్లెలూయా. ఆనందం అంటే అందరూ పరుగులు తీస్తారు, కానీ ఆనందంతో కొందరే జీవిస్తారంట. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. నిబంధన మందసంలో మొట్టమొదటిగా మనం చూడవలసింది ఏంటంటే 10 ఆజ్ఞలతో కూడినటువంటి పలకలు. ఇక్కడ 10 ఆజ్ఞలు అంటే ఏముంటాయి? నిన్ను వారిని పొరుగువాన్ని ప్రేమించాలి, నీ పొరుగువాన్ని ఏదో ఆశించకూడదు. చూసారా, చిన్నదే అనుకున్నాం మనం. ఒక పెట్టే, మళ్ళీ ఆ పెట్టెలో 3 వస్తువులు, ఆ 3 వస్తువులు మళ్ళీ నిబంధన పలకలు, మళ్ళీ ఆ నిబంధన పలకలు, మళ్ళీ 10 ఆజ్ఞలు. చిన్న విషయం అనుకుంటున్నారు కదా? దేవుని సన్నిధిని మన ఇంట్లో పెట్టుకోవటం అంటేనే, దేవుని సన్నిధిని కలిగి జీవించడం అంటే చాలా పెద్ద విషయం అనమాట, చాలా డిసిప్లిన్డ్ విషయం అనమాట. కాబట్టి నేను చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు నేను చెప్తా ఉంటాను. వీటిని మీరు పాటించినప్పుడు అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మీ ఇంట్లో నిబంధన మందసం ఉందా లేదా? ఓబేదేదోము ఇంట్లో 3 నెలలు ఉంది, 90 రోజులు ఉంది కాబట్టి దీవించబడిపోడు, ఆశ్రయించబడిపోడు, గొప్పడైపోడు. నో, ఉన్నది కాబట్టి ఆయన ఏం చేశాడు? ఎప్పుడైతే దేవుని యొక్క మందసం ఇంట్లోకి వచ్చిందో వారి ఇల్లంతా దేవుని ఇల్లుగా మార్చబడ్డది, దేవాలయంగా మార్చబడ్డది. హల్లెలూయా. దేవాలయం అంటే ఎంతో పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, మాట పరిశుద్ధంగా ఉండాలి, చూపు పరిశుద్ధంగా ఉండాలి, ప్రతి నడక పరిశుద్ధంగా ఉండాలి. ఏం చేసినా కూడా ఆ నిబంధన మందసం ఉంది కాబట్టి వాళ్ళు డిసిప్లిన్ వచ్చిందంటే. హల్లెలూయా. వాళ్ళ యొక్క విధానం అంతా మార్చబడిందంట. కాబట్టి ఈరోజు నీ మాటలు విన్నట్టు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే దేవుడి సన్నిధి అంటే ఏమనుకుంటారు? ఏదో మీటింగ్ పెట్టిన రోజునే దేవుని సన్నిధి అనుకుంటారు. మంచి పాస్టర్ని ఎవరిని పిలుస్తారు, కానుకిస్తారు, పంపేస్తారు, అంతే అట్లా కాదు. ఆ విధమైనటువంటి దానివల్ల ఏ విధమైనటువంటి ఆశీర్వాదం రాదు. ఎవరైతే ప్రతిరోజు దేవుని సన్నిధిని ప్రతి పూట ప్రభు సన్నిధిని ఫీల్ అవుతారో వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు వెంబడిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు లోకం అంతా ఏం చేస్తుంది తెలుసా? అద్భుతాలు వెంట పరుగులు తీస్తుంది, అద్భుతాలు కొరకు పరుగులు తీస్తుంది.
కానీ 23 కీర్తన 6వ వచనం ఏమంటుంది తెలుసా? యెహోవా నీ కాపరైనట్లయితే, ఆయన నడిపించినట్టు నువ్వు నడిచినట్లయితే కృపాక్షేమలు నిన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నెంబర్ 1 ఏముండాలంట? నీ ఇల్లే దేవుని ఆలయంగా మార్చబడాలి. నెంబర్ 2, దేవుని సన్నిధి ఆ కుటుంబంలో, ఆ ఇంటిలో, ఆ గృహంలో ఎప్పుడు ఉండాలంటే ఈ లక్షణం కలిగినటువంటి కుటుంబాలు ఏమవుతాయి ఏంటండి? హైలీ సక్సెస్ఫుల్, ఖచ్చితంగా విజయవంతమైనటువంటి కుటుంబాలుగా ఉంటాయంట. కాబట్టి ఈరోజు అందరూ దీవించబడాలి, ఆశ్రయించబడాలి, గొప్ప గొప్ప వారు కావాలి అని చెప్పి అనుకుంటారు. నేను కొన్ని ఫ్యామిలీస్ కలిసినప్పుడు చూడాలి, వాళ్ళు చెప్పేటి మాటలు, మా చిన్న అబ్బాయి అమ్మారో అండి, పెద్ద అబ్బాయి ఏమో అదండి, వీళ్ళదండి. ఆ కుటుంబం అంతా కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఆశీర్వించబడుతుంటారు. కారణం ఏంటి తెలుసా? మొన్న ఒక సాక్ష్యం చెప్పింది ఒక ఆవిడ ఎప్పుడు స్తుతిస్తానే ఉండేదంట. కేవలం భోజనం చేసినప్పుడు మాత్రమే మానిదంట. అంటే భోజనం చేయాలి కాబట్టి ఆ టైంలో తప్ప మిగతా టైం అంతా కూడా దేవుని స్తుతిస్తూ 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 ఉండేదంట. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా మనం ఏమైనా ప్రార్థన చేస్తాం? ఈ దేవా, ఈ దేవా, చేయదేవా, ఉద్యోగం ఈ దేవా, నన్ను దీవించదేవా, నా బిడ్డలు దీవించదేవా. ఎప్పుడు దేవుడి దగ్గర నుంచి ఈ అనే ప్రార్థన చేస్తాం, కానీ దేవునికి మనం ఎప్పుడన్నా ఏదైనా ఇద్దామా అనేటువంటి ఆలోచన మనకు రాదు. మరి దేవుడికి మనం ఇచ్చేది ఏమన్నా ఉన్నదంటే స్తుతిస్తాం. హల్లెలూయా, స్తుతిని ఇస్తాం దేవుడికి. కాబట్టి ఎవరైతే స్తుతించేటువంటి వారుగా ఉంటారో వాళ్ళు దేవునికి ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. దేవునికి ఇచ్చే చేయి ఎప్పుడు కూడా పై చేయిగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే చేతులు పైకెత్తి దేవుని స్తుతిస్తారో వాళ్ళు పైవారుగా ఉంటారో, ప్రభుకి ఇచ్చేటువంటి వారుగా ఉంటారో. ప్రభుకే ఇచ్చే స్థితిలో ఉన్నావంటే ఇంకా నీ స్థితి ఎలా ఉంటుంది అసలేని ఆలోచించారు ఎప్పుడన్నాను? అసలు ప్రభుకే నువ్వు ఇచ్చే స్థితిలో ఉన్నావంటే ఇంకా సంఘంలో, సమాజంలో, ఇంట బయట, ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో నువ్వు ఎలా ఉంటావు? అభివృద్ధి చెందినటువంటి వ్యక్తిగా ఉంటావు, అనేక మందికి దీవెనకరమైన వ్యక్తిగా ఉంటావు, అనేక మంది విషయాల్లో నీ యొక్క జీవితం మాదిరికరంగా ఉంటుంది. హల్లెలూయా. అంతేగాని ఎప్పుడు సమస్యలతోటి, ఇబ్బందులతోటి నా కోసం అందరూ ప్రార్థన చేయండి, అందరూ చేయండి ఇలా అడుక్కునేటువంటి స్థితిలో మనం ఉండం. తప్పుగా అర్థం చేసుకోకండి. ప్రార్థన చేయమని అడగటం తప్ప? అడుక్కోవద్దా? నో, అడగండి, తప్పు కాదు. కానీ ఎప్పుడు చూడండి 10 సంవత్సరాలు అయినా అదే మాట, 25 సంవత్సరాలు అదే మాట. ఎప్పుడు నిరంతరం నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. ఎప్పుడు నీ కోసం ప్రార్థన చేయించుకుంటా ఉంటే నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు? ఎప్పుడు నువ్వు స్కూల్లో చదువుకుంటా ఉంటే నువ్వు ఎప్పుడు ఉద్యోగం చేస్తావు? చదువుకున్నంత చెప్పి నువ్వు పెట్టుబడి పెట్టాలి, నువ్వు బుక్స్ కొనాలి. కానీ అదే నువ్వు ఉద్యోగం చేస్తే నీకు జీతం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే నీకు ఉద్యోగం వస్తే నువ్వు మాట్లాడే ప్రతి మాటకి విలువ, జీతం వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా స్టూడెంట్ లెవెల్లోనే ఉండిపోద్ది అన్నది నా ఆశ, విశ్వాసం లెవెల్లోనే ఉండిపోద్ది అన్నది నా ఆశ, ఎప్పుడు పొందుకునే లెవెల్లో ఉండిపోకూడదు అన్నది నా ఆశ అనమాట. అడగండి, ప్రార్థన చేయమని, కానీ అక్కడే ఆగిపోవద్దు, అదే స్థితిలో ఉండిపోవద్దు, అదే జీవితాన్ని జీవించొద్దు ఎప్పుడు కూడాను. ఇంకెప్పుడు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ఎప్పుడు అదే విశ్వాసగా, అదే స్థితిలో, అదే ప్లేస్లో అలా ఉండటం దేవుని ఉద్దేశం. మీరు పిల్లలు చాలామందికి అంటారు, వాడు 10 సంవత్సరాల క్రితం ఎంత ఉన్నాడో 20 సంవత్సరాల తర్వాత కూడా అంతే ఉంటే సంతోషించారు ఎవరన్నాను? అస్సలు. ఎంతమంది డాక్టర్ దగ్గర తిప్పుతారో, ఎంతమంది సలహాలు తీసుకుంటారో, ఎన్ని చేస్తారో, ఎందుకంటే వాడిలో వృద్ధి లేదని. మరి వాడి గురించి ఆలోచిస్తుంది, మరి నీలో వృద్ధి ఎక్కడ ఉంది? 25 సంవత్సరాలు బట్టి అదే చైరు, అదే ప్లేసు, అదే చర్చు, అదే జీవితం, అదే బ్లెస్సింగ్, అదే ఇల్లు, ఏ మార్పు లేదు. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? మీరు బహుగా ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని లోపరుచుకోవాలి, ఏలుబడి చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని సన్నిధిలో మొట్టమొదట నీ ఇల్లు దేవాలయంగా మార్చబడాలి. ఆ దేవాలయంలో ఎప్పుడు కూడా దేవుని సన్నిధి ఉండాలి, ప్రభు ప్రసన్నతను అనుభవించాలి, ప్రభు సన్నిధిని అనుభవించాలి. హల్లెలూయా. ఎంతమంది అనుభవిస్తున్నారో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో ఎప్పుడు కూడా మేము 4 ఉంటాం, నాకు 2 పిల్లలు, నా భార్య. మ్యాక్సిమం మా ఇంట్లో ఎప్పుడు ప్రతి క్షణం కూడా దేవుని గురించి స్తుతి యాగం అర్పిస్తానే ఉంటుంటాం. మా పిల్లలు కూడా ఎప్పుడు కూడా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉంటుంటారు అన్నమాట. దేవునికి ఎప్పుడు ఇస్తానే ఉంటాం మేము ఎప్పుడు కూడా. దేవునికి ఎప్పుడు ఇచ్చేవారుగా ఉన్నటువంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే 23 కీర్తన 6వ వచనం ప్రకారం కృప క్షేమము నన్ను వెంబడించెను. హల్లెలూయా. నేను క్షేమం కొరకు ఎదురు చూడవలసిన అవసరం లేదు, నేను డబ్బు కొరకు ఎదురు చూడవలసిన అవసరం లేదు, నేను దేని గురించి ఎదురు చూడవలసిన అవసరం లేదు. నా యేసయ్య కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుకుంటాం. కాబట్టి యేసయ్యని కలిగి ఉన్నటువంటి ఇంటిలో ఉంటుంది కదా సండే స్కూల్ పాట, జీసస్ ఇన్ ద ఫ్యామిలీ, హ్యాపీ హ్యాపీ హోమ్, హ్యాపీ హ్యాపీ హోమ్. యేసు ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం, ఎంతో సంతోషం, ఎంతో సంతోషం. హల్లెలూయా.
యేసు ఉన్న ఇల్లు అంటే ఏంటంటే నిబంధన మందసం ఉన్నటువంటి ఇల్లు. అంటే అందులో 10 ఆజ్ఞలు ఉంటాయి. ఖచ్చితంగా పక్కోళ్ళు బాగుపడుతుంటే వీళ్ళు సంతోషించారన్నమాట. థ్యాంక్ యూ జీసస్ వాళ్ళకి ఇచ్చామని. అంతే, అమ్మో వాళ్ళు ఇల్లు కట్టారు, ఇంకో ఇల్లు కట్టారు, ఇంకోటి కొన్నారు, ఇంకోటి, ఇది బాధపడరు అనమాట. నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే థ్యాంక్ యూ జీసస్, వాళ్ళని దీవించావు, వాళ్ళని దీవించిన దేవుడు ఖచ్చితంగా నాకు కూడా ఆ దీవెనను స్వతంత్రించుకునే భాగ్యం నాకు ఇస్తావు. వాళ్ళకి ఉద్యోగం ఇచ్చావు, ఖచ్చితంగా నాకు కూడా ఇవ్వగలుగుతావు. యెహోవా అందరికీ ఉపకారి. హల్లెలూయా. కొందరికి ఉపకారా, మరి అందరికి ఉపకారి అయినప్పుడు వాళ్ళకి ఇచ్చేసిన దేవుడు నాకు ఇవ్వట్లేదంటే అనే బాధ నీకెందుకు? ప్రభువా వాళ్ళకి ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నాకు కూడా ఇస్తావు, నెక్స్ట్ నేనే. ఇప్పుడు మీకు వృద్ధాప్య పెన్షన్స్ వస్తాయి, ఇవన్నీ వచ్చినప్పుడు అందరికి ఒకసారి ఇచ్చేస్తారా? లైన్ 1 by 1 ఫస్ట్ లైన్లో ఉన్నవాడు తీసుకున్నాడు, వెనక ఉన్నవాడు వాళ్ళకి ఇచ్చేసి నాకు ఇవ్వలేదని పోట్లాడతాడా? లేదు, పేషెన్స్గా నా వంతు ఎప్పుడు వస్తుందా, నా వంతు ఎప్పుడు వస్తుందా అని చూస్తారనమాట. 1 పేతురు 5:6 ఇదే మాట్లాడతారనమాట. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకులయుండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది లేదండి ఈ రోజున ఎవరికేం కొట్టిన వెంటనే తారాచు ఇలాగ అంటించుంది సర్రమని పైకి వెళ్ళిపోయినట్లుగా ఈ తారాచు వల్ల అందరూ ఏంటంట ఈజీగా దీవించబడిపోవాలి, ఒక్క రాత్రిలోనే దీవించబడిపోవాలి, ఒక్క రోజులో ఆశీర్వించబడిపోవాలి, ప్రతి సమస్యలన్నీ మాయమైపోవాలి. ఈ విధంగా చాలామంది ఆలోచన చేస్తున్నారు కాబట్టి చిరాకు పడిపోతున్నారు, సహనం కోల్పోతున్నారు, ఊపి కోల్పోతున్నారు, జీవితం మీద విరక్తి కలిగిపోతున్నది. నాకు 2 గంటలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏంటంటే ఆయన బ్రాహ్మణ్ అంట, ఆయన మంచిగా చాలా బాగా చదువుకున్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, మంచి ఎంప్లాయ్. ఎవరో హైదరాబాద్ రమ్మంటే వచ్చాడంట, ఆయన ఉద్యోగం ఇస్తారని చెప్పి చాలా డబ్బులు కట్టాడంట. చివరికి ఉద్యోగం లేదంట. పిల్లవాడికి చదువుకున్నాడు, ఫీజు కట్టలేకపోయాడు. ఆర్థికమైన పరిస్థితులు ఇంకా ఆయన్ని అతలాకుతలం చేసేసరికి చాలామంది వినండి, చాలామంది ఆర్థిక సమస్యలు ఉన్నారు కదా, రోడ్డే నడుచుకుంటూ వెళ్తాడంట, 5 కిలోమీటర్లు నడిచాడంట. అలిసిపోయి కూర్చుని మొబైల్ ఓపెన్ చేసి ఇలా చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు కరెక్ట్గా మన వీడియో పంపించాడంట ఆయన దగ్గరికి. ఆ యొక్క వీడియో చూసి వెంటనే అక్కడ నెంబర్ ఉంటే ఫోన్ చేశాడు నాకు. ఆయన ఇలాగ చనిపోవాలనుకున్నానండి, కానీ నా జీవితం మీద ఇంకా నాకు ఆశ లేదు, కానీ సడన్గా మీ యొక్క వీడియో చూస్తే ఎవరో వ్యక్తి ఇలా చనిపోవాలనుకున్నప్పుడు, అప్పుతో సమస్య ఉన్నప్పుడు మీరు ఆయనకి చెప్పారంట కదా ఇలా థ్యాంక్ యూ జీసస్ రాయమని, 10,000 సార్లు రాస్తే 10 లక్షల అప్పు తీరిందంట కదా. నాలో ఒక నిరీక్షణ ప్రారంభించబడింది. చనిపోవాలనుకున్నాను, కానీ ఓహో ఇలాగ కూడా దేవుడు కార్యాలు చేస్తాడా, గతంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, చేయలేదంటలేదు, కానీ ఇంక ఈ విషయంలో మా జీవితంలో జరగట్లేదు కాబట్టి చనిపోవడానికి తీర్మానం చేసుకున్నాను. ఇంకొక 2 నిమిషాలు లేట్ అయితే నేను చనిపోదును, కానీ ఈ యొక్క వీడియో నన్ను బ్రతికించింది అని చెప్పి ఆయన చాలాసేపు మాట్లాడారు. సరే నేను హైదరాబాద్ వస్తాను, కలుద్దారని చెప్పి ఆయన మళ్ళా ఎలాగైతే నడిచి వచ్చారో అదే వెనక్కి నడుచుకుంటూ వెళ్ళండి, కానీ అలా నడుచుకుంటూ వెళ్ళొద్దు. ప్రతి అడుగులో థ్యాంక్ యూ జీసస్, యేసయ్యానికి వందనాలు అని చెప్పి స్తుతించుకుంటూ తిరిగి వెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తారని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఏంటంటే వాక్యం వింటాక సమయం లేదు. సీరియల్ దగ్గర, సినిమాల దగ్గర, వాళ్ళ ఇంటి దగ్గర, వీళ్ళ ఇంటి దగ్గర సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివద్దు. దేవుని సంధిలో గడపండి, దేవుని వాక్యం వింటాక గడపండి, దేవుని వాక్యంతో గడపండి, దేవుని వాక్యం చేత నింపబడండి. అప్పుడు మీ జీవితాలు ఆశీర్వించబడతాయి, ఆశీర్వాదం స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మన్నా కలిగినటువంటి పాత్ర అంట. మన్నా అంటే దేనికి సాదృశ్యం? సమృద్ధికి. దేవుడు నిన్ను సమృద్ధిగా ఇస్తాడు, దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను పోషిస్తాడు, దేవుడు నీకు ఏ లోటు లేకుండా చేస్తాడు అనేటువంటి దానికి సాదృశ్యం మన్నా కలిగిన పాత్ర. ఇవన్నీ నీ కుటుంబంలో ఉండాలి. దేవుని యొక్క ఆహారం ఎక్కడైతే సమృద్ధిగా ఉంటుందో ఆ కుటుంబాలు దీవించబడతాయి, అనేక మందికి దీవెనకరంగా ఉంటాయి. మూడోదిగా మనం చూసినట్లయితే కర్ర దేనికి సాదృశ్యం? మోసే ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడే, మోసే నాకెందుకు ప్రేయర్ చేస్తున్నావు, మరేం చేయాలి ప్రభువా? ఏంటి నీ చేతిలో ఉన్నది? కర్ర అంటే ఏంటి? అధికారాన్ని ఉపయోగించు. ప్రార్థన కాదు ఇప్పుడు చేయవలసింది, ప్రతిదానికి ప్రార్థనే. ఈ లైవ్లో చూడండి, దగ్గర 250 మంది పైనే ఈ యొక్క ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారు? ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి మనకి. ప్రార్థన తప్పు పడతలేదు నేను, చాలా పవర్ఫుల్ ప్రార్థన, కానీ ప్రతిదానికి ప్రార్థనే. మీ ఇంట్లో అన్నం ఒకటి ఉండి తినేస్తారా? ఖచ్చితంగా దాంట్లో కూర ఉండాలి. కూర ఒకటి ఉండి సరిపోతుందా? ప్రతిదానికి ఉంటుంది ఇంపార్టెంట్. కాబట్టి ప్రార్థన. నేనంటాను ప్రైజింగ్ చేయండి దేవుణ్ణి.
హల్లెలూయా. స్తుతి చెల్లించండి, మీ స్థితి మారిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం స్తుతిస్తూ ఉంటుంటామో అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. నీకున్న సమస్యను బట్టి సమస్య పరిష్కరించబడిపోయినట్టుగా దేవుని స్తుతించండి. ఏ సమస్య ఉన్నా సరే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. కాబట్టి ఇక్కడ అధికారం ఏంటంటే ఏం చేస్తున్నా, ప్రార్థన చేయొద్దు అన్నట్టు దేవుడే. మరి ఏం చేయాలంట, అధికారం ఉపయోగించి వాడు అన్నప్పుడు మోసే కర్రను చాపాడు, అధికారం ఉపయోగించాడు, సముద్రం ఎండి పాలైపోయింది. నీ సమస్య నీ దగ్గర నుంచి పారిపోవాలంటే అధికారం ఉపయోగించు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రోగాన్ని బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి అప్పు నుంచి, ప్రతి అంధకార శక్తుల నుంచి, ప్రతి విధమైనటువంటి ఈ అమ్మాయిల నుంచి యేసు నామములో దాన్ని విడుదల పొందుకునేటువంటి సామర్థ్యం, దాన్ని జయించే సామర్థ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. ఏ అప్పు, ఏ సమస్య నన్ను ఏలుబడి చేయడానికి అవకాశం లేదు అని ఎవరైతే ఇలాగా దేవుని సన్నిధిలో అధికారంతో మాట్లాడతారో వాళ్ళ అద్భుతాలను చూస్తారో, వాళ్ళ విజయాన్ని చూస్తారో. అంతేగాని ఏడుస్తా, కన్నీరు కారుస్తా, ఈ జీవితం ఏంటి ఇంక ముగించేస్తాను, ఇంకా నా వల్ల కాదు, నువ్వు ముగించేస్తానంటే దేవుడు ఏం చేయలేడు. నువ్వు చచ్చిపోతానంటే దేవుడు ఆపలేడు ప్రియులరా. ఎందుకంటే నీ నిర్ణయాన్ని దేవుడు స్థిరపరుస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి నువ్వు బ్రతుకుతానంటే దేవుడు జీవం ఇస్తాడు నీకు, నువ్వు జయిస్తానంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీ కుటుంబంలో మందసం ఉన్నదా? మందసంలో 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయా? మన్నా పాత్ర ఉందా? మరి కర్ర ఉందా? ఇవన్నీ ఉన్నట్లయితే మీ కుటుంబము జయించినటువంటి కుటుంబంగా, ఆశీర్వదించబడిన కుటుంబంగా, అనేక మందికి దీవెనకరమైన కుటుంబంగా, అనేక మందికి ఆశీర్వాదమైన కుటుంబంగా ఖచ్చితంగా మీ కుటుంబం ఉంటుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలామంది ఆశీర్వాదాల వెంట పరుగులు తీస్తూ ఉన్నారు, ఆశీర్వాదాల వెంట పరుగులు తీస్తూ ఉన్నారు, దీవెనల వెంట పరుగులు తీస్తూ ఉన్నారు, ఉద్యోగాల వెంట పరుగులు తీస్తూ ఉన్నారు, ఏదన్నా పొందుకోవాలని చెప్పి పరుగులు తీస్తూ ఉన్నారు. నీ కాళ్ళు నడవలేని ప్రదేశాలకి నీ మోకాళ్ళు నిన్ను నడిపిస్తాయి. ఎవరైతే రహస్యంగా మోకరించి ప్రార్థన చేస్తారో అద్భుతాలను నువ్వు వెంబడించడం కాదు, నిన్ను వెంబడిస్తాయి. ఉద్యోగం కొరకు నువ్వు పరుగులు తీయడం కాదు, నిన్ను ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి, మీరు ఎప్పుడు హైదరాబాద్ వస్తారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మేము. చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా, చాలా పెద్ద పెద్ద వాళ్ళు. ఎందుకని కలాలంట? కలిస్తే ఏమైనా జరుగుతుందా? ఎప్పుడైతే నువ్వు దేవుని వెంబడిస్తూ ఉంటావో, దేవుని ప్రసన్నత నీలో ఉంటుందో. మోసే గారు 40 రోజులు దేవుని దగ్గర గడిపేసి వచ్చేస్తుండేనంట. మనిషే ముఖం చూడలేకపోతున్నాడు. ఏమైంది మోసే గారి ముఖంలోను? ఒక విధమైనటువంటి కాంతి ప్రవహిస్తూ ఉన్నదంట, సూర్యకాంతి ఇంట్లోంచి వస్తూ ఉన్నదంట, ఆ లైట్నింగ్ అంట. ఎందుకు అలాగైంది? ఎప్పుడైతే దేవుని ముఖాన్ని నువ్వు చూస్తావో, దేవుని ముఖకాంతి నీ ముఖకాంతి మీద ప్రకాశించబడుతుందో, దేవుని ముఖకాంతి నీ మీద పడుతుందో, నువ్వు దేవుని వలె ప్రకాశిస్తావు. హల్లెలూయా. నీ మాట దేవుని మాటగా ప్రకాశించబడుతుంది. హల్లెలూయా. నీవు పలికే ప్రతి మాట కూడా అంత శక్తివంతంగా మార్చబడుతుంది. కాబట్టి అప్పుడు అనేక మందిని నువ్వు వెంబడిస్తారు, అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మినట్టు వారందరూ కూడా అటువంటి శక్తి చేత నింపబడతారు, అటువంటి బలం చేత నింపబడతారు, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. నువ్వే దీవించబడకపోతే అనేక మందికి ఎలా దీవెనకరంగా ఉండగలుగుతావు? నువ్వే తిని బలంగా లేకపోతే పక్కోడిని ఎలా నిలబెట్టగలుగుతావు? పక్కోడు పడిపోతే ఎలా పట్టుకోగలుగుతావు? గమనించాలి. చాలామంది ప్రార్థన ఏం చేస్తారంటే, ప్రభువా నన్ను దీవించు. ఎప్పుడు నువ్వు దీవించబడతాను ఉంటే పక్కోడికి ఎలా దీవెనకరంగా ఉంటావు? అలా కాదు మనం చేయవలసింది. ప్రభువా నన్ను అనేక మందికి దీవెనకరంగా చేసినందుకు వందనాలు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసినందుకు వందనాలు. దేవుడు అబ్రహాంతో అదే మాట్లాడుతున్నాడు. ఏమని? నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరంగా చేస్తానని తెలుగులో ఉంటే ఇంగ్లీష్లో నేషన్స్ అని ఉంటుంది అనమాట. తెలుగులో జనాలు ఉంటుంది, ఇంగ్లీష్లో నేషన్స్ ఉంటుంది అనమాట. దేవుని ఉద్దేశం నిన్ను దీవించడం మాత్రమే కాదు, అనేక మందికి దీవెనకరంగా చేయటం అన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. నెంబర్ 1, నీ ఇల్లు దేవుని ఇల్లుగా మార్చబడాలి. నెంబర్ 2, ఆయన సన్నిధి నీ ఇంటికి రావాలి, నీ ఇంటిలో ఉండాలి, ఆయన సన్నిధి కలిగి నువ్వు జీవించాలి. నెంబర్ 3, ప్రేమతో పరిపక్వతతో పిల్లల్ని పెంచాలంటే పిల్లల పట్ల ఆప్యాయత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, వాళ్ళు పెంచే విధానంలో కరెక్ట్గా ఉండాలి. ఇది కరెక్ట్గా లేనట్లయితే ఏమవుతుందో తెలుసా? అతి గారం గజ్జలు గెడితే వీపు దెబ్బలు గెడిచిందంటారు పెద్దలు. మనకి చాలామంది ఇప్పుడు గారం పెడతారు, తర్వాత ఏమో చేస్తారు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చాలా పరిపక్వత ఉండాలన్నమాట, ప్రేమ ఉండాలి, పరిపక్వత ఉండాలి, జ్ఞానం ఉండాలి. అది దేవుడిని మనం అడగాలి. ఇచ్చిన తర్వాత దాంతో దేవుడిని పిల్లల్ని పెంచాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఆర్థికపరమైన విషయాల్లో ఏముండాలంటే రహస్యాలు ఉండకూడదు. భర్త ఎంత సంపాదించాడో భార్యకి తెలీదు, భార్య ఏం చేస్తుందో భర్తకు తెలియదు. ఒకరు తెలియకుండా ఒకరు మిస్ మ్యాచ్ అయిపోతున్నది అనమాట.
ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, దేనికి అంత ఇస్తున్నాం. ప్రతి నెల 37వ తారీఖు నా భార్య నేను కూర్చుని లెక్కేస్తాం. మనకి ఎన్ని కానుకలు వచ్చాయి, ఎంత డబ్బులు వచ్చాయి, ఏం చేస్తాం, ఏంటి, ఇదంతా కలిపి ఇందులో వచ్చిన 10% ఇది, జీతంలో వచ్చిన 10% ఇది, ఇవన్నీ తీసి సండేకి ఇది, ఇవన్నీ కూడా మేము ఒక బడ్జెట్లోకి పెట్టుకుని ఇవన్నీ కూడా డిసిప్లైన్డ్గా చక్కగా వెళ్తాం. దేవుడు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు మాత్రమే దీవింతాడో, శ్రద్ధ గలవారు మాత్రమే ఏలుబడి చేస్తారు. ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ చాలా శ్రద్ధగా ఉన్నారు. మీరందరూ కూడా చాలా సమస్యల్లో, చాలా ఇబ్బందుల్లో ఎదురవుతూ ఉన్నారు. ఒక రూల్ ఉన్నది ప్రియులారా, 10-10-80. ఏంటండి 10-10-80? అదొక పథకం అంట. 10-10-80 పథకం కింద చాలామంది పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు దీవించబడ్డారంట. వాళ్ళ కుటుంబాలు సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉన్నాయంట. ఏంటి 10-10-80 అంటే, వాళ్ళకు వచ్చినటువంటి జీతంలో 10% తీసి 10% దేవునికి ఇచ్చేస్తారంట. మొట్టమొదటి పని గమనించాలి. చాలా అద్భుతమైన రహస్యాలు ఈ రాత్రి దేవుడు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన వర్తమానం, చాలా జాగ్రత్తగా విని దీన్ని స్వీకరించి మీ కుటుంబాలు అమలు చేస్తే మహోన్నత కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 10-10-80 పథకాన్ని మీరు అమలు చేయండి ఈ రోజు నుంచే. నెంబర్ 1, నీకు వచ్చినటువంటి 10,000 జీతంలో ఏం చేయాలి తెలుసా? 1,000 రూపాయలు తీసి 10% దేవునికి ఇచ్చేసేయాలి. నెక్స్ట్ 1,000 రూపాయలు తీసి నీ కుటుంబం కొరకు నువ్వు దాచుకోవాలి. ఖర్చు పెడతాం కాదు, దాచేసుకోవాలన్నమాట. దాన్ని పక్కన పెట్టేసేయాలి. దాది మీది కాదనుకోవాలన్నమాట. 10% ఎవరికైతే దేవుడికి ఎలాగైతే ఇచ్చేస్తున్నారో ఈ 10% కూడా ఒక అకౌంట్ ఏదో పెట్టి పక్కన పెట్టేసేయాలంట. 80% అప్పుడు మీ యొక్క ఫ్యామిలీ ఖర్చులకి, ఈ యొక్క మిగతా ఖర్చులన్నిటికీ కూడా 80% వాడుకోవాలంట. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే కొంతకాలం వచ్చేసరికి తెలియకుండా నీకు ఈ కుటుంబం కోసం దాచినటువంటి 10% కాస్త చాలా అయిపోతుంది అనమాట. అప్పుడు నీ జీవితంలో ఏదైనా కావాలన్నా, ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా అవలీలగా నువ్వు జయించగలుగుతావు. అప్పు చేయవలసిన అవసరం ఉండదు. కానీ ఏం చేస్తావంటే ఈ రోజున ఎలాగుంటుంది తెలుసా? 100 - 100 0. 100 సంపాదించావు, 100 ఖర్చు పెట్టావు, 10% లేదు, సేవింగ్ లేదు, ఏది ఉండదు. 100కు 100 ఖర్చు పెడతారు, తెల్లవారులకు తెల్లముఖం వేస్తారు. చాలామంది జీవితాలు అలా ఉంటూ ఉన్నాయి. గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి వర్తమానంగా మీరు భావించి స్వీకరించి అనుసరించండి. హల్లెలూయా. అర్థమైందా? 10-10-80 సిద్ధాంతం. ఆ యొక్క పథకాన్ని మీరు తీసుకోండి. అన్ని పథకాలు తీసుకోండి. ఈ పథకం తీసుకోండి, 10-10-80 పథకం తీసుకోండి. 10% దేవునికి ఇవ్వండి, 10% మీ కొరకు దాచుకోండి, 80% ఖర్చులకి ఖర్చు పెట్టుకోండి. అద్భుతమైనటువంటి జీవితం జీవించగలుగుతారు. హల్లెలూయా. ఈరోజు అన్నీ ఉంటున్నాయి కానీ శాంతి సమాధానాలు ఉండలేదు. ఒక కోటీశ్వరుడు ఆయన ఇట్లాగా ప్రార్థన చేశాడంట. నేను ఒక డ్రైవర్గా పుట్టింటే ఎంత బాగుండేదో అని చెప్పి బాధపడ్డాడంట. ఎందుకనేటువంటి ప్రార్థన చేశాడంటే, ఆయన ఒక రోజున బ్యాంక్ పని మీద వెళ్ళాడంట. బ్యాంక్ పని అంతా ముగించుకుంటున్నాడు. వచ్చేసాడు, ముగించుకుని కొంచెం లేట్ అయింది. వచ్చేసరికి డ్రైవర్ కార్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఈ లోపల వచ్చేసరికి ఫోన్ మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆయన ఎప్పుడైతే బాస్ వచ్చాడో గబగబా కార్ డోర్ తీసుకుని లోపలికి ఎక్కేశాడు. ఎక్కేసిన తర్వాత కొద్ది దూరం వెళ్ళాక ఫోన్ వచ్చిందనమాట. వస్తే, ఏమండి మీకంతో ఇష్టమైనటువంటి చేపల కూర వండుతున్నా, త్వరగా వచ్చేసేయండి అన్నదంట. సరే సరే అని ఫోను, ఎందుకంటే పైకి పడితే కదా కారు లోపల. ఈ ఓనర్ కూడా వింటున్నాడు, డ్రైవర్ పక్కనే కూర్చున్నాడు కాబట్టి. కొంచెం దూరం వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత, ఏమండి త్వరగా వచ్చేసేయండి, మీకు ఎంతో ఇష్టమైనటువంటి చేపల కూరతో పాటు కొన్ని బజ్జీలు కూడా వేశాను, మీరు త్వరగా రండి, చల్లారిపోతాయి మళ్ళీని అంటే. సరే సరే బాస్ ఉన్నాడు పక్కన అని చెప్పి పెట్టేయడంట. అలాగా ఇంకొక 10 నిమిషాల ముందుకు వెళ్ళేసరికి కూతురు ఫోన్ చేసిందంట. నాన్న ఎప్పుడు వస్తావు నాన్న? అమ్మంతా వంట చేసేసింది, నీకోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం, అందరం కలిసిందామని చెప్పి అమ్మ వెయిట్ చేస్తుంది, రానన్న త్వరగా ఆకలేస్తుంది. అమ్మమ్మ వచ్చేస్తానమ్మా, ఇంకా 5 నిమిషాలు వచ్చేస్తానమ్మా అని చెప్పి పెట్టేశాడంట ఆయన. మరలా కొంచెం దూరం వెళ్ళేసరికి మళ్ళీ ఫోన్ వచ్చిందంట. చిన్నోడు ఫోన్ చేశాడంట. నాన్న నువ్వు త్వరగా రావాలి నాన్న, ఆకలేసేస్తుంది నాన్న, అందరం కలిసి ఫోన్ చేద్దాం నాన్న అంటాడు. రే పెట్టేసేయండి అని చెప్పేసేసి బాస్తున్నాడు పక్కన అని చెప్పి గబగబ ఎత్తుతున్నాడు కానీ పెట్టేస్తూ ఉన్నాడు. ఈ విధంగా చాలాసార్లు ఫోన్ వస్తూ ఉన్నాయి, ఏదో చెప్తూ ఉన్నాడు, పెట్టేస్తూ ఉన్నాడు. చివరికి ఈ లోపల గమ్యస్థానం వచ్చేసింది. అంతే గబగబ ఏం చేశాడు, కారిడోర్ తీశాడు. ఆ ఓనర్ గారు బయటకు వచ్చాడు, ఆ పెట్టి తీసుకున్నాడు, డోర్ వేసాడు. అంతే ఓనర్ గారు లోపలికి వెళ్ళిపోతుంటే వెనకాల పెట్టి పట్టుకుని ఆయన వెళ్ళాడనమాట. వెళ్ళిన తర్వాత ఆ డోర్ క్లోజ్ చేసుకున్నాడు, పెట్టి తీసుకున్నాడు. ఈయన ఇంకా సంతోషంతో ఈ డ్రైవర్ వెనక్కి వచ్చేసాడు అనమాట. ఈయన వెంటలకి వెళ్ళిన వెంటనే వాళ్ళ కూతురు
ఏదో ఐప్యాడ్ చూసుకుంటా ఉంది, హాయ్ డాట్ అందంతే, ఆ పని ఏమో చేసుకుంటుంది. వాళ్ళ ఆవిడేమో అప్పుడే ఎక్కడి నుంచో పార్టీ నుంచి వచ్చినట్టు సోఫా మీద కూర్చున్నది. ఏంటి ఇంత లేటు, ఫ్లైట్ లేట్ అయిందా, ఏదో ఏంటదిలే, ఇంట్లో వంట ఏం చేయలేదు, మనం బయటికి రెస్టారెంట్కి వెళ్దాం, మరి మీరు రెడీ అవ్వండి నేను కూడా రెడీ అవుతున్నాను అన్నది. ఆ పక్కకు చూశాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉన్నారు, వాళ్ళు ఏదో వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి టీవీ చూసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ చూశాడు ఆయనకి, అరే ఇన్ని ఉన్నాయి, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అసలైనది లేదు నాకు. వాడికి చూస్తే ఏమీ లేదు, కానీ అసలైనవి అన్నీ ఉన్నాయి. ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసింది వాళ్ళ ఆవిడ, ఎన్నిసార్లు ఫోన్ చేశారు వాళ్ళ పిల్లలు, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు వాళ్ళంతా కూడా, వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. కనీసం నా కోసం ఒక్కరు కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిన వాళ్ళు లేరు, ఒకరు ప్రేమగా పలకరించిన వాళ్ళు లేరు. కాబట్టి నేను డ్రైవర్గా ఎందుకు పుట్టలేదా అని చెప్పాడు, బాధపడుతున్నాడంట. కోటీశ్వరుడు అయ్యండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నట్టు మీలో చాలామంది కూడా ఇటువంటి జీవితాలు జీవిస్తున్నారేమో, అన్నీ ఉందే ఆనందం లేదేమో, కానీ ఏమీ లేకపోయినా పర్లేదు, కానీ ఆనందంగా జీవించడం నేర్చుకోవాలి, కుటుంబంతో కలిసి జీవించడం నేర్చుకోవాలి, కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి, కుటుంబంతో కలిసి ఉండటం నేర్చుకోవాలి. ఈరోజు నీది లేదు, బిజీ, లేచినప్పటి నుంచి పరుగులు, డబ్బులు సంపాదించాలి, ఏదో సాధించాలి, ఏదో చేయాలి, అన్నీ చేశాక అనిపించడానికి సమయం ఉండదు. చాలా కష్టపడి సంపాదిస్తారు, బీపీ షుగర్ లేకపోతే ఏదో వస్తుంది. ఏమి సంపాదించినా కానీ ఏం సాధించలేకపోతుంటారు చాలామందికి. కొంతమంది ధనవంతులకు అన్నీ సంపాదించేస్తారు, అనిపించే సమయానికి ఏముంటుందంట, హార్ట్ అటాక్ రావటమో లేకపోతే ఏదో రావటం, మనిషి ఏమి ఉండకుండా మాయమైపోతుంటారు. నేను దయచేసి ఎవరైనా తప్పుగా మాట్లాడితే జాగ్రత్తగా వినాలి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి. నీ బాల్య దినములు ఏందని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. కాబట్టి ఎవరైతే దేవుని సంధిలో ఉంటారో, వాళ్ళు దేవునికి ప్రియమైనటువంటి వారుగా ఉంటారో, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటారో, వాళ్ళ అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దీవించబడ్డారా? అన్నిటికంటే ముఖ్యంగా ఇంకొక లక్షణం ఏంటంటే, హైలీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్కి ఉండేటువంటి గొప్ప లక్షణం కుటుంబ ప్రార్థన. హల్లెలూయా. ఏంటంటే కుటుంబ ప్రార్థన. సైతాను గారి దూతలతో మీటింగ్ వేయడంట. మీటింగ్ వేసి ఈ సంఘాలను పాడు చేయాలి, ఈ కుటుంబాలను నాశనం చేయాలి అంటే ఏం చేయాలా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడంట వాడు. అందరూ అనేక సలహాలు ఇచ్చారంట. ఆ పాస్టర్కి ఏదో రోగం వచ్చి ఇలా చేస్తే ఇంకా సంఘం నడుగా పాడైపోతుంది, లేకపోతే సంఘ పెద్దకి ముళ్ళెడితే, లేకపోతే వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు చేస్తే, ఇలాగ సలహాలు ఇస్తుంటే ఏ సలహా పని చేయట్లేదంట. మరి ఏంటా అని చెప్పి ఒక చిన్న పిల్ల దేవదూత మూల నుంచి నేను ఒక సలహా ఇస్తాను, అది సక్సెస్ఫుల్ అవుతుందని చెప్తే, ఏంటా సలహా అంటే, ఏ కుటుంబంలోనైతే కుటుంబ ప్రార్థన ఉండదు, ఏ కుటుంబంలోనైతే కుటుంబ ప్రార్థన చేసుకోరు, ఏ కుటుంబాలు అయితే విచ్ఛిన్నమైపోతూ ఉంటుంటాయో, ఒకరికొకరికి సంబంధాలు ఉండవు, ఆత్మలోకలు వాళ్ళు కలలేరు, అటువంటి కుటుంబాలను విచ్ఛిన్నం చేయటం ఈజీ. ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేదు, ఆ సంఘంలో శాంతి సమాధానం ఉండదు. ఏ సంఘంలో శాంతి సమాధానం లేదు, ఆ గ్రామం, ఆ పట్టణం, ఆ దేశం, ఆ ప్రపంచం అంతా కూడా సర్వనాశనం ఈజీగా అయిపోతుందని చెప్పినప్పుడు, ఎస్ ఇది వండర్ఫుల్ ఐడియా, దీన్నే ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి సైతాన్ గడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఈ రోజున. ఏ కుటుంబంలోనైతే కుటుంబ ప్రార్థన లేదో, ఏ కుటుంబాలు అయితే కలిసి ప్రార్థించవో, భోంచేసే ముందు ప్రార్థన చేసుకునేటువంటి అలవాటు, అంటే తండ్రి అవ్వ బువ్వ ఆమె అది కాదు నేను అనేది, కుటుంబం అంతా కలిసి ఏం చేయాలంట, దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థించాలన్నమాట. అలాగే ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. బలపరచబడ్డారా? దీవించబడ్డారా? ఇది చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వర్తమానం. చాలా శ్రద్ధగా విని మరి యొక్క వర్తమానంలో సారాంశాన్ని మీరు గ్రహించి మీ జీవితంలో దీన్ని అప్లై చేసిన రోజున అద్భుతమైన ఫలితాలు చూస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అటువంటి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని ఈరోజు మా ద్వారా మా పిల్లలకి, మాకు, మా కుటుంబస్తులకి, మా గ్రామస్తులకి, చుట్టుపక్కల వారికి, ఆన్లైన్లో ఉన్న వారికి, దూరదేశంలో ఉన్న వారికి అందరికీ వినడానికి నువ్వు సహాయం చేసావు. విన్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి కుటుంబంలో, ప్రతి యొక్క జీవితంలో అది నాటబడి నూరంతల పంట అనుభవించి ఇక్కడ ఉన్న వారందరూ ఆర్థిక సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, పేదరికం నుంచి, ఒంటరితనం నుంచి, కృంగుదల నుంచి యేసుక్రీస్తు నామములో ఇప్పుడు విడుదల పొందుకుందరుగా తండ్రి. విడుదల పొందినారని నమ్ముచిన తండ్రి. విడుదల ఇచ్చినందుకు నీకు వందనం చేస్తుందండి. ప్రతి కుటుంబం దీవించబడిన కుటుంబంగా నువ్వు చేసినందుకు వందనాలు తండ్రి. నీ ఆశీర్వాదం ప్రతి వారు స్వతంత్రించుకుందరు కాక. అద్భుతమైన కార్యాలు ఇప్పుడే వారు చూసినట్లు చేసినందుకు వందనం చేస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి.